ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా అమ్మా భూమి, ఏంటమ్మా నువ్వు మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళావా? ఎందుకిలా? అమ్మా, ఇంట్లో ఎంత అమౌంట్ ఉందో తీసుకురా. మాట్లాడుతుంటే డబ్బులు అంటావేంట్రా? ముందు అది ముఖ్యం, వెళ్ళి తీసుకురాపో. పూరి పూరి అన్నయ్య, ఏంటన్నయ్య? పూరి, నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి? అకౌంట్లో కాదు, క్యాష్. క్యాష్ ఒక 7-8. ఎంతుంటే అంత, చిల్లరతో సహా తీసుకురాపో. పో. బాబుగారు, నా దగ్గర కూడా ఉన్నాయి, నేను కూడా ఇస్తాను. అక్కడ పెట్టు. అక్కడ పెట్టు. చూడు, ఇదిగో ఈ డబ్బులన్నీ తీసుకో. సరిపోదంటే అడుగు, బ్యాంకు నుంచి రేపు తెప్పించిస్తాను. జీతం సరిపోలేదంటే అడగచ్చుగా. వచ్చే నెల నుంచి నీ జీతం డబుల్ చేస్తున్నా. ఇంకొకసారి అలా డబ్బుల కోసం రోడ్లో డాన్స్ చేసి నా పరువు తీకు. డబ్బుల కోసం డాన్స్ చేయడం ఏంటి? ఏమంటున్నావురా? అవునమ్మా, రోడ్లో తను డాన్స్ చేస్తుంటే జనాలు డబ్బులేస్తున్నారు. అది చూసి నాకు తలే కొట్టేసినట్టయింది. డబ్బుల కోసం అలాంటి పనులు చేయడం ఎందుకు భూమి? నన్ను అడిగినా నేనిచ్చేదాన్ని కదమ్మా. మీ అబ్బాయి ఏదో చెప్తుంటే మీరు నమ్ముతున్నారేంట ఆంటీ? నా కళ్ళారా చూశాను. ఇంకా కవర్ చేయాలని చూడకు. ఎలా కనిపిస్తున్నాను మీకు? నేను చూశానుగా. శోభా చంద్ర గారి పోస్టర్ ఉంది, అది చూసి డాన్స్ వేస్తుంటే వాళ్ళెవరో డబ్బులేశారు. దానికి మీరు ఫీల్ అయితే ఎలా? అవునా? రే గగన్, ఆ శోభాచంద్ర వీళ్ల గురువుగారిలా ఫీల్ అవుతుంది కదరా, అందుకు డాన్స్ చేసిందట. నిన్నటిదాకా గురువు అంది, ఇప్పుడు మా అమ్మ అంటుంది. అమ్మా? అవునాంటీ, మా అమ్మే. నాకు ఈరోజే తెలిసింది. అమ్మా? అమ్మా? భూమి, కిందేమైనా పడ్డావా? లేదా ఆంటీ? పోనీ పైనుంచి ఏమైనా మీద పడ్డావు, అదే తల మీద? అలాంటిదేం లేదా ఆంటీ. ఎందుకు? ఏమీ లేకుండానే అలా అనిపించడమేంటి? బాగానే ఉండింది కదరా. ఎందుకైనా మంచిది, ఒకసారి హాస్పిటల్కి తీసుకువెళ్ళు. ఆంటీ, నేను చెప్పేది నమ్మరా? నమ్ముతున్నానమ్మా. ఎందుకైనా మంచిది, ఒకసారి గగన్తో హాస్పిటల్కి వెళ్ళు. నమ్మడం లేదు కదూ? త్వరలోనే మీకు తెలుస్తుంది. అప్పుడు నేను చెప్పింది నిజమో అబద్ధమో మీకే అర్థమవుతుంది. భూమి, బంగారం లాంటి పిల్లకి ఏమైందిరా? నాకు అదే అర్థం కావట్లేదు. శోభాచంద్ర మా అమ్మ అంటే ఆంటీయే నమ్మట్లేదు. మా నాన్న, ఆ ఇంట్లో వాళ్ళు నమ్ముతారా? నమ్మించడానికి నా దగ్గర ఏం ఆధారం ఉంది? ఉన్న ఆధారాలు శాలువా, గజ్జలు ఆ అపూర్వ దగ్గర ఉండిపోయాయే. మరి నేనే శోభాచంద్ర గారి కూతుర్నని చెప్పడానికి ఏ సాక్ష్యం ఉంది? శోభాచంద్ర గారి చావుకి కారణం ఏంటండి? చెప్పండి. నేనెవరో చెప్పగలిగేది అతనే. మమతే వదిలిపోలేవు, మది గదిలో
అతను ఇప్పుడు ఎలా ఉన్నాడండి? తలకి బలమైన గాయమైంది, బ్లడ్ బాగా పోయింది. అంటే అతనికి ప్రాణాలకేం ప్రమాదం లేదు. అయితే నేను అతన్ని ఇంటికి తీసుకెళ్ళొచ్చా? ఇంటికి తీసుకెళ్తారా? అవును డాక్టర్ గారు, నిన్నటి వరకు నేనెవరో నాకు తెలీదు. నేనెవరు, నా వాళ్ళెవరు అని తెలిసింది అతనికి. అతన్ని తీసుకువెళ్ళి నేనెవరో నా వాళ్ళకి చెప్పించాలి. చెప్పలేడుగా. మాట్లాడే కండిషన్లో అతను ఉండాలి కదమ్మా. ఏం డాక్టర్ గారు, అతను మాట్లాడలేడా? అతను కోమాలో ఉన్నాడమ్మా, ఎలా మాట్లాడతాడు? కోమాలోనా? అంటే ఇక కళ్ళు తెరవడా? మాట్లాడలేడా? టైం పడుతుందమ్మా. ఎన్ని రోజులు? ఎన్ని రోజులు అనేది ఖచ్చితంగా చెప్పలేం. డాక్టర్ గారు అలా అనకండి. అతను కళ్ళు తెరవాలి, మాట్లాడాలి. అతను చెప్పే వరకు నేనెవరో నాకు తెలీదు, కానీ ఇప్పుడు నాకు మాత్రమే తెలుసు. నేనెవరనేది నా వాళ్ళకి, ఈ ప్రపంచానికి చెప్పగలిగేది అతనొక్కడేనండి. అతన్ని ఎలాగైనా స్పృహలో వచ్చేలా చేయండి ప్లీజ్, ప్లీజ్ డాక్టర్ గారు. చూడమ్మా, జ్వరమో తలనొప్పో అయితే 1 or 2 డేస్లో తగ్గిపోతుందని మేము చెప్తాం. కానీ అతను కోమాలో ఉన్నాడు, మేమేం చెప్పలేం. ట్రీట్మెంట్ చేస్తూ ఉండాలి. నిన్నటి వరకు నా పుట్టుక తెలియని బ్రతుకు సార్ నాది. ఈరోజు తెలిసినా ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. ఇది నా బిడ్డ అని అమ్మ చెప్పాలి. చెప్పటానికి మా అమ్మ లేదు. చెప్పగలిగేది, నా వాళ్ళ దగ్గరికి నన్ను చేర్చగలిగేది అతను మాత్రమే. మీ బాధ నాకు అర్థమైందమ్మా, కానీ మా ప్రయత్నం మేం చేస్తాం. కాకపోతే ట్రీట్మెంట్కి ఖర్చు అవుతుందమ్మా. ఎంత అవుతుంది? ముందుగా ఒక 2 లక్షలు డిపాజిట్ చేయండి. 2 లక్షలా? ఏమ్మా, అరేంజ్ చేయగలవు కదా? నేనెవరో చెప్పుకోవడానికి కూడా ఖర్చు అవుతుందన్నమాట. అలాగే డాక్టర్ గారు, ఏదో ఒక విధంగా నేను డబ్బు డిపాజిట్ చేస్తాను. ఓకే అమ్మా. ముందుగా ఒక 2 లక్షలు డిపాజిట్ చేయండి. ఇప్పటికిప్పుడు ఉన్న పళ్ళంగా 2 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఈ ట్రీట్మెంట్ ఎలా చేయించాలి? ఏం అర్థం కావడం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.